నమస్తే అండి. నా పేరు మన్నుపల్ల. నేను ఈ రోజు మన వైజాగ్ లో గాజువాక దగ్గర ఉన్న అదనంపూడి దగ్గర ఒక క్యాన్సర్ హాస్పిటల్ వచ్చానండి. నేను మా అమ్మాయి కూడాను. ఈ రోజు వాళ్ళందరినీ కూడా పేషెంట్స్ ని వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో సంప్రదించి వాళ్ళందరినీ చూసి ఎవరి పేషెంట్స్ ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కొని వాళ్ళందరికీ కూడా నేను ఒక కిట్ లాగా, అంటే క్యాన్సర్ పేషెంట్స్ అంటే మనం ఫుడ్ అది ఇవ్వకూడదండి. మనకు వాళ్ళకి కావాల్సిన గ్రోసరీస్ అన్ని కూడా కొనేసి ఇవ్వాలన్నమాట. అందు గురించి నేను ఒక్కొక్కరికి రైస్, కందిపప్పు, మినపప్పు, చింతపండు, తర్వాత పల్లీలు, శనగలు, నెయ్యి, కారం, పసుపు, ధనియా పౌడరు, ఆవాలు, ప్రతి ఒక్క ఐటెం కూడా కొని మొత్తం వాళ్ళందరికీ కొన్ని 15-20 ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇలా ఇవ్వడం ద్వారా నేను హెల్ప్ చేయడం కన్నా వాళ్ళందరినీ చూసి చాలా చాలా బాధ అనిపించిందండి. బాధ అనిపించి నాలాగా ఇక్కడ చుట్టూ గ్రామాల వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ రోజు బహిరంగంగా కూడా చెప్పాలని నిర్ణయించుకొని ఈ రోజు మన మీడియా మిత్రుల్ని సంప్రదించానండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుప్రక్కల స్టీల్ ప్లాంట్ కానీ ఇంకా ఇలా చాలా మంచి మంచి ఉన్నాయండి. ఎవరికీ తెలియదు ఇన్స్టిట్యూట్ ఉందని. నా ద్వారా కూడా మీరు అందరూ తెలుసుకొని వాళ్ళకి తగిన సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. వాళ్ళని చూస్తే నాకు చాలా బాధగా కూడా ఉంటది. నేను ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తా ఉంటానండి. కొన్ని కోవిడ్ టైంలో కూడా 12,000 మందికి వాళ్ళకి భోజనం కానీ గ్రోసరీస్ కానీ చేశానండి. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. ఇలాంటివి చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ మెయిన్. నా ద్వారా ఇంకా అనేక మంది తెలుసుకొని వాళ్ళు కూడా హెల్ప్ పొంది అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటండి. అయితే నేను స్కూల్ పిల్లల్ని చదివించడం కానీ, చాకల అమ్మాయిల్ని చదివించడం కానీ, వాళ్ళకి ఫీజు కట్టడం కానీ ఇలా కొంచెం చేస్తా ఉండేదాన్ని. మా ఇంటి దగ్గర వాళ్ళని చూడడం కానీ, వాళ్ళందరికీ వండేసి దొంగచాటుగా ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేసేది అనమాట. నేను చేస్తున్న ఇవన్నీ మా వారు తెలుసుకొని ఎందుకు ఈ అమ్మాయి ఇలాగా చేస్తుంది అని చెప్పి 2019 లో ఆయన నాకు రిజిస్ట్రేషన్ చేయించారండి. ఇలా మను చారిటబుల్ ట్రస్ట్ పెడితే ఈ అమ్మాయి ఇంకా అనేక మందికి ఉపయోగపడుతుంది కదా, తను ఎలాగో చేస్తుంది అని చెప్పి మా వారు రిజిస్ట్రేషన్ చేయించారండి. అప్పటి నుంచి కూడా నేను కొన్ని తెలిసి చేస్తాను, కొన్ని తెలియకుండా కూడా చాలా చేస్తూ ఉంటాను. మా వారి సహకారం కూడా నాకు చాలా ఎక్కువ. నా పిల్లలు కూడా చాలా హెల్ప్, వాళ్ళు కూడా వాళ్ళకి తగినట్లుగా వాళ్ళు సాయం చేస్తూ ఉంటారు. నేను ఎక్కడైనా నా సర్కిల్లో నాకు తెలిసినంత వరకు నాకు ఎంత వీలుంటే అంత సహాయం చేయడానికి ఇష్టపడతానని ముందుకు వస్తాను కూడా.